ఆ ఉమ్మడి జిల్లాలో కాపు కులం పొలిటికల్గా చీలిపోతోందా? టీడీపీ కాపులు, జనసేన కాపులు అంటూ డివిజన్ ఏర్పడిందా? పదవుల విషయంలో టీడీపీ నేతల ఫ్రస్ట్రేషన్ పీక్స్కు చేరిందా? జనసేన వాళ్లే కాపు నాయకులా? సూపర్ సీనియర్స్ మాకు దిక్కులేదా అని ఆవేదన పడుతోంది. ఎక్కడా? ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ కాపు నేతలు కుదురుగా ఉండలేకపోతున్నారట. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఉమ్మడి జిల్లా నుంచి పార్టీ కాపు నాయకుడు ఒక్కరు కూడా మంత్రిగా లేరు. ఇంతకుముందు ఏ ప్రభుత్వం ఉన్నా ఖచ్చితంగా తూర్పుగోదావరి నుంచి వెసులుబాటును బట్టి ఒకరు లేక ఇద్దరు కాపు నేతలు మంత్రులుగా ఉండేవారు. మరికొందరికి కూడా అదే స్థాయిలో వెయిటేజ్ ఉండేది. కానీ జనసేనతో పొత్తు తర్వాత మొత్తం ఈక్వేషన్స్ మారిపోయాయంటున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 19 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అందులో 7 కాపు ఎమ్మెల్యేలున్నారు. 3 జనసేన నుంచి, 4 టీడీపీ తరపున గెలిచారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జిల్లా నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజప్ప ఈసారి కూడా మంత్రి పదవిపై గంపెడాసలు పెట్టుకుని నెరవేరక సైలెంట్ అయిపోయారు. జ్యోతుల నెహ్రూ జీవితంలో ఒక్కసారైనా మంత్రి అవ్వాలని ఆశించి కుదరక టీటీడీ మెంబర్గా సరిపెట్టుకున్నారు. మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. ఇక నామినేటెడ్ పదవుల విషయంలోనూ అదే జరుగుతోందని, అప్పుడు మేమేం చేయాలంటూ కుదురుగా ఉండలేకపోతున్నారట టీడీపీ కాపు నాయకులు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ గా తోట సుధీర్, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తుమ్మల రామస్వామి ఉన్నారు. డీసీసీబీ చైర్మన్ గా మర్రెడ్డి శ్రీనివాస్ పేరు దాదాపు ఖరారైపోయినట్టు టాక్ నడుస్తోంది. ఈ 3 కాపులే అయినా జనసేన నాయకులు. ఇక్కడే టీడీపీ నేతలకు మండిపోతోందట. కాపు కోటాలో ఇచ్చే పదవులన్నింటినీ జనసేనకు కట్టబెడితే మా గతేంటన్నది వాళ్ళ క్వశ్చన్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం చాలా చేశాం, కానీ అధికారం వచ్చాక పొత్తు పేరుతో పూర్తిగా పక్కన పెట్టేస్తే ఇక రాజకీయాలు ఎలా చేయాలని అడుగుతున్నారట. జనసేన కాపులకు పదవులు ఇవ్వడంపై అభ్యంతరం లేదు, కానీ ఆ పేరుతో మమ్మల్ని పూర్తిగా పక్కకు నెట్టేస్తే మాకు అనుచరులుంటారు, మేము రాజకీయం చేయాలి కదా అని అంటున్నారట. పొత్తు ధర్మం ప్రకారం పదవులు ఇవ్వాలి, కానీ అదే కులానికి చెందిన మమ్మల్ని పూర్తిగా బలిపెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని టీడీపీ అధిష్టానానికి ప్రశ్నలు సంధిస్తున్నారట ఆ పార్టీ కాపు నాయకులు. జనసేనలో మిగతా సామాజిక వర్గాలకు కూడా ప్రయారిటీ ఇచ్చేలా పార్టీ పెద్దలు ఒప్పించొచ్చు కదా అన్నది వాళ్ల ప్రశ్న. టీడీపీ కాపులు ఇక త్యాగరాజులుగా మిగిలిపోవాల్సిందేనా అని చర్చించుకుంటున్నట్టు సమాచారం. సైకిల్ పార్టీని నమ్ముకుని కూడా కొందరు కాపులున్నారన్న సంగతిని మర్చిపోవడం అంత మంచిది కాదని స్వీట్ వార్నింగ్ కూడా ఇస్తున్నారట. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న వాళ్లను సైతం సంప్రదించకుండా పదవులు డిక్లేర్ చేసేస్తే ఎలాగన్నది తమ్ముళ్ల ఆవేదన. జనసేన సబ్ జూనియర్స్కి కూడా ఆ పార్టీ కోటాలో పదవులు వచ్చేస్తున్నాయని, ఇక్కడ మాత్రం సూపర్ సీనియర్స్ అయినా కనీసం పరిగణలోకి తీసుకోవడం లేదని మండిపడుతున్నారట. జిల్లాకు కాపు కోటాలో వచ్చే పదవులన్నింటినీ గ్లాస్కి ఇచ్చేస్తే సైకిల్ రిపేర్కు కూడా వీలవనంతగా డ్యామేజ్ అవుతుందన్న సంగతి తెలియదా అని అంటూ ఘాటుగానే రియాక్ట్ అవుతున్నట్టు తెలుస్తోంది. జిల్లా కాపుల్లో తమకి పట్టుందని గుర్తు చేస్తూనే ఆ విషయం పార్టీ పెద్దలు ఎందుకు గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు టీడీపీ కాపు లీడర్స్. ఇలా వన్ సైడ్ నిర్ణయాల వల్ల ఇప్పటికిప్పుడు ఏం కనిపించకున్నా దాని ప్రభావం ఫ్యూచర్ పాలిటిక్స్ మీద ఖచ్చితంగా ఉంటుందన్న విశ్లేషణలు పెరుగుతున్నాయి. సోలో పర్ఫార్మెన్స్ అంటే కుదరదని, ఆ చట్టం నుంచి టీడీపీ అధిష్టానం బయటకు రావాలని అంటున్నారట. మొత్తానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాపు తమ్ముళ్లు బర్స్ట్ అయిపోతున్నారట. తమ కులం పేరు చెప్పి వేరే పార్టీకి పెత్తనం ఇవ్వడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారట. ఇప్పటిదాకా జరిగిందేదో జరిగిపోయింది, ఇకనైనా కళ్ళు తెరిచి మమ్మల్ని గుర్తించండన్నది వాళ్ల మాట. టీడీపీ అధిష్టానం కాపు తమ్ముళ్లని ఎలా సముదాయిస్తుందో చూడాలి మరి.